నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రం వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ మంది ఆ కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకే కుటుంబంలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ఒకే కుటుంబంలో ఒకే నక్షత్రం వారు అయినా, ఒకే లగ్నం వాళ్ళు అయినా, ఒకే డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వాళ్ళు అయినా, ఎవరైనా సరే ఒకే కుటుంబంలో ఉంటే ఒకరికంటే ఇద్దరికంటే ముగ్గురు అట్లా ఉంటారు కదా. ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే అంత మంచిది కాదనే చెప్పాలి. వాళ్ళు శాంతులు చేయించుకుంటే మంచిది. జ్యోతిష ప్రకారం ఇలా ఉంటే ఆ గ్రహానికి ఒకే నక్షత్రంలో ఉన్న వాళ్ళైతే ఆ నక్షత్రానికి శాంతులు చేయించుకుంటే మంచిది. అది కొంతవరకు బాగుంటుంది. సంఖ్యాశాస్త్రంలో కూడా ఒకే తేదీన ఒకరికంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే కుటుంబంలో ఉన్న కొన్ని దోషాలు ఉంటాయి. వీటిని అధిగమించాలంటే మాత్రం కష్టమే. అందుకని ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి సలహాలు తీసుకొని కొన్ని రెమెడీలు చేసుకుంటే మంచిది. ఒకే కుటుంబంలో ఒక తండ్రి ఒక తనయుడు ఉన్నాడు అనుకుందాం. ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే ఎలా ఉంటుందంటే, తండ్రికి ఆరోగ్యం బాగుంటే కొడుక్కి అనారోగ్యం, లేదా కొడుకు ఆరోగ్యంగా ఉంటే తండ్రికి అనారోగ్యం, ఇలా ఉంటుందన్నమాట. ఇట్లా ఆరోగ్యపరంగా ఇట్లా ఉంటారు. లేదా కొడుకు ఆరోగ్యంగా ఉంటే తండ్రికి అనారోగ్యం. అదే అన్నా తమ్ముళ్ళైతే ఒకే తేదీన జన్మించిన ఇద్దరికి పడదు, గొడవలు. ఒకరు చదువులో ముందుకు సాగితే ఇంకొకళ్ళు వెనకబడతారు. ఆస్తుల్లో గొడవలు, తగాదాలు, కోర్టు కేసులు, ఇట్లాంటివన్నీ కూడా వగైరా అటువంటివన్నీ కూడా వీళ్ళకి ఉంటాయి. అదే భార్యాభర్తలు ఒకే జన్మ తేదీన జన్మిస్తే, జన్మతేదీ ఒకటే అనుకోండి, ఇక చెప్పనవసరమే లేదు. ఎప్పుడు కూడా ఒకరంటే ఒకరికి పడదు, గొడవలు. ఈ గొడవలు పడి వీధిని పడి వీళ్ళు పరువు పోయేదాకా తెచ్చుకుంటారు, విడిపోయేదాకా వస్తారు. అందుకని గ్రహాలు అయితే గ్రహశాంతి, ఒకే డేట్ ఆఫ్ బర్త్ అయితే న్యూమరాలజిస్ట్ని కలిసి పేరు సరిచేసుకున్న మంచిది. ఏదైనా రెమెడీస్ పాటించిన మంచిది. అదే తల్లి కూతుళ్ళు అనుకోండి, ఒకే జన్మ తేదీ అయితే ఒక అమ్మాయి అన్నింటిలో ముందుంటుంది, చదువులో అగ్రస్థానంలో ఉంటుంది. ఇంకొక అమ్మాయి అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అనారోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొని చదువులో వెనకబడతారనమాట. అవకాశాలు ఎక్కువ, ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఏది ఏమైనా ఒక నక్షత్రం వాళ్ళు, ఒకే జన్మ తేదీలు వాళ్ళు, ఇద్దరు పిల్లలు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ, అలాగే తండ్రి పిల్లలు కానీ ఒకే ఇంట్లో ఉన్నందున ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనేది నిజం. ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు. నమస్తే.